ఎలా ప్రచారం చేస్తున్నారు? అంటే నేను ఈ మూవీ 'పద్మవ్యూహం' మూవీ మేడం. ఇది త్వరలో మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది పాన్ ఇండియా లెవెల్‌లో మూవీ ప్లాన్ చేసినాము. ఇందులో వచ్చేసి హీరో హర్షిత్ శెట్టి గారు, హీరోయిన్ వచ్చేసి మలయాళం అమ్మాయి. మళ్ళీ ఇందులో కాంతారా విలన్ ఉంటారు కదా, ఆ విలన్ కూడా ఉన్నారు. మరి వచ్చేసి నాది కూడా 30 మినిట్స్ విలన్ రోల్లో ఉంటుంది. మరి దీంట్లో హీరో ఉపేంద్ర గారు కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు అనమాట. ఈ సినిమా ప్రమోషన్స్ నేనే తీసుకున్నాను. అంటే నా టాలెంట్ తోటి నేను ఈ సినిమా ప్రమోషన్ చేస్తున్నా. చాలా హైలైట్ ఉంది ఈ ప్రమోషన్స్ అనేది. ఎందుకంటే హీరోలు వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్లో నిలబడే హీరో కావాలి. నిలబడాలి అంటే జనంలో ఉండాలి, జనానికి నచ్చాలి మన పోస్టర్. ఇప్పుడు ఎలా ఉందండి పోస్టర్? మీకు నచ్చిందా? బాగుంది కదా. అట్లా అనమాట. ఈ మూవీ వచ్చేసి విలను 30 మినిట్స్ రోల్ ఉంటుంది. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం 10 అవకాశాలుగా మనం తీర్చిదిద్దుకోవాలి. అలా అని నేను జనంలో తిరుగుతున్నాను. అంటే ఇంత ఎండలో అయినా కానీ జాకెట్ వేసుకోవడము అవసరమా? అవసరం కాదు. కానీ నా ఎదుగుదల నాకు కనబడుతుంది. నా ఎదుగుదల నాకు కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా నా సక్సెస్ నాకు కనబడుతుంది. ఇప్పుడు ఎవరో ఏమైనా అనుకోని చెమటలు కారుతూనే సక్సెస్ అనేది తెలుస్తుంది, సక్సెస్ అనేది వస్తుంది, అది పోదు. ఎందుకంటే మన హీరో రవితేజ గారు మాది. రవితేజ గారు కింద నుంచి వచ్చినారు. రవితేజ గారు ఎప్పుడు జీవితంలో పడిపోరు. అట్లా అనమాట. ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అండి. ఇది పాన్ ఇండియా మూవీ కదా, ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మార్చి 1న రిలీజింగ్ డేట్ అండి. పాన్ ఇండియా లెవెల్లోనే థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది. మీరు ఒక్కరే ఇలా ప్రమోట్ చేస్తున్నారా? ఇంకా చాలా మంది ప్రమోట్ అని నేను ఒక్కనే చేస్తున్నాను మేడం. ఎందుకంటే సినిమాలో ఎదగాలి హీరోగా, పాన్ ఇండియా హీరోగా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, క్లిక్ అయినారు. అలా జూనియర్ అల్లు అర్జున్ ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, అలాగే జూనియర్ అల్లు అర్జున్ ఎందుకు ఉండకూడదు? ఒక మనిషి ఎఫెక్ట్ పెడితే ప్రతి ఒక్కరు హీరోలే. ఎందుకంటే మన టాలెంట్ మనం బయట పెట్టుకోము, కొందరు మటుకు బయట పెట్టుకుంటారు. కానీ పాన్ వరల్డ్ మూవీ అంటున్నారు కదా, కానీ ఇలా ఆటో మీద ప్రచారం ఎందుకని? అంటే జనాలు ఇప్పట్లో థియేటర్కి రావడం బంద్ చేసినారు. నాదేంటంటే నా మైండ్ సెట్ జనాలు మళ్ళీ థియేటర్కి వెళ్ళాలి, మళ్ళీ పాత రోజులు గుర్తుకు రావాలి, మళ్ళీ సినిమా 50 డేస్ 100 డేస్ 150 డేస్ మళ్ళీ రావాలి. మీరే జనాల దగ్గరికి వచ్చారా? ఒక యాక్టర్ వచ్చేసి లైవ్లో జనాలతోటి, ఇప్పుడు జనాలకు ఏం కావాలంటే ట్రూ కావాలి, నిజాయితీని నమ్ముతున్నారు. నువ్వు ఎంత పెట్టుకో, ఎంత ఖర్చున పెట్టుకో, నిజాయితీ ఉందా లేదా సినిమా. ఒక యాక్టర్ లైవ్లో ఉండి ఇట్లా జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అప్పుడు జనాలు కనీసం ఇతని గురించైనా ఈ సినిమాకి వెళ్ళాలి అనే మైండ్ సెట్ అయితే వచ్చేసింది. నాకు చాలామంది నీ గురించైనా మేము సినిమాకి వస్తామండి అన్నారు. మా ఛానల్ ద్వారా జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ? ఇప్పుడు నాది ఈ సినిమాలో 30 మినిట్స్ క్యారెక్టర్ అండి. నేను దీన్ని ఒక 10 సినిమాల దాకా నేను చేసుకోవాలని అనుకున్నాను. నాకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికితే నేనే హీరో అండి. నా టాలెంట్ ఏందో నేను ప్రూవ్ చేసుకుంటాను. ఖచ్చితంగా నేను క్లిక్ అవ్వడానికి, ఎందుకంటే నా సినిమాకి నన్ను హీరోగా చేస్తే నా సినిమాని ఇలాగే ప్రమోషన్ చేసుకుంటా. నేను కింది నుంచి సినిమా హెవీ దాకా పాన్ ఇండియా లెవెల్లోనే నేను ప్రమోషన్ చేసుకుంటానండి కంపల్సరీ. మీ మూవీ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వైల్డ్ ఫైర్ తగ్గేదే లేదు.